పాకిస్తాన్ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్ మరొకసారి భారతదేశానికి హెచ్చరికలు జారీ చేశాడు. ఏమనయ్యా అంటే సింధు జలాల ఒప్పందాన్ని కనుక ఆపకపోతే అంటే సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది కదా, ఆ రద్దుని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశాడు. ఇక్కడ రెండు కోణాలు కనబడుతున్నాయి. అంటే పాకిస్తాన్ వచ్చి ఇక్కడ మనల్ని పీకేదే లేదు, ఆ సింధు జలాలు పట్టుకుపోయేది ఏమీ లేదు. అయితే ఇక్కడ రెండు కోణాలు ఏంటంటే, ఇప్పుడు అమెరికా ఎట్లయితే పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాతన భారత్తో మాట్లాడి పెట్టమని చెప్పేసి అమెరికాని అడిగితే, అమెరికా అడిగినప్పుడు భారతదేశం మేమేమి నెక్స్ట్ దాడి చేయట్లేదురా అని చెప్తే, దాన్ని తీసుకుని తనే శాంతి చర్చలు చేసేసాను, కంట్రోల్ చేసేసాను బెదిరించి అని ఎట్లాంటి దొంగ నాటకాలు చెప్తున్నాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అట్లాగే రేపు పొద్దున ఈ ఆసిఫ్ మునీర్ గారు కూడా కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింధు జలాలకు సంబంధించినటువంటి జీలం చెనాబ్ నదుల మీద వాటర్కి ఇప్పటికిప్పుడు మనం ఆ వాటర్ అంతా వాడేసుకోలేం. మనం కొంత వాటర్ని ఇప్పుడు వెళ్ళేటటువంటి వాటర్ని కొంత మన వైపుకి టర్న్ చేసుకుంటాం. ఇప్పుడికిప్పుడు కాలువలు వెంటనే తవ్వేయలేరు కదా, కాలువలు తవ్వడము యువతల పక్కకి మనం వాడుకోవడానికి సమయం పడుతుంది. అట్లీస్ట్ 2-3 ఇయర్స్ పడుతుంది. ఈ 2-3 ఇయర్స్ లోపు నీళ్లు సహజంగా అటు వెళ్తాయి. అంటే మనం ఆపడానికి అవకాశం, నీరు అనేదాన్ని నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నీళ్ళకి అవకాశం లేదు కదా, ఆపడానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు కిందకి పోతాయి. దాన్ని అదిగో మేము భారత్ని బెదిరించేటప్పటికి నీళ్ళు వదిలేసింది అని చెప్పుకోవడానికి రేపు పొద్దున విజయం సాధించామని చెప్పుకోవడానికి రేపు పొద్దున నాటకం ఆడుతున్నట్టు కనబడుతుంది. అందులో భాగంగానే పదే పదే హెచ్చరికలు, కనీసం సరిహద్దు దాటి భారతదేశం మీదకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు ఈ ఉపన్యాసాలు ఇస్తున్నారంటే దాని వెనకాల ఇలాంటి ఒకటి రేపు పొద్దున వెంటనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ అదిగొదిగో నీళ్ళు ఇచ్చేశారని పాకిస్తాన్ చెప్పింది చూశారు కదా అని చెప్పేసి ఈవెన్ అక్కడే కూర్చుని అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఇదిగో నీళ్ళు వచ్చినాయి చూసారా, భారతదేశం మోడీ వల్ల కాకపోయింది అని చెప్పచ్చు రేపు పొద్దున. అలాంటి డ్రామా కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు, ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అనిపిస్తుంది.